ఆయన ఆరాధించేవారు ఆత్మతను సత్యంతోను పరిపూర్ణంగాను పరిశుద్ధంగాను పవిత్రంగాను ఆయన ఆరాధించి ఆయన నామం మహిమపరచబడే విధంగాను ఆయన నామం వినపరచబడే విధంగాను ఆయన నామం అన్ని నామాల కంటే పై నామం అని చెప్పినది కాబట్టి ఆ బైబిల్ వాగ్దానం నెరవేర్చే ప్రకారంగా ప్రతి ఒక్కరూ ఏకీభవించి ప్రార్థిద్దామా. ప్రతి ఒక్కరూ హల్లెలూయా హల్లెలూయా ఒకసారిగా ప్రతి ఒక్కరు ఏక మనస్సుతో సంఘమంతయు కలిసి స్తోత్రం 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 సంఘమంతయు స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్తామా స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్తామా స్తోత్రం. ఈ రోజు రాత్రి మేము వెళ్తే మళ్ళీ సంవత్సరం తెలియదు, లేకపోతే 6 నెలలు తెలియదు, కానీ ఇదిగో మీ మనస్సులో ఏమన్నాను ఆ కుటుంబమే రావాల్సిన అవసరం లేదన్నాను, ఆ కుటుంబమే చేయవలసిన అవసరం లేదన్నాను. దేవుని సన్నిధి దేవుని పిలుపు ఇక్కడికి వచ్చేలా నడుపుతున్నాం. సంఘ కాబట్టి మా ముఖ కాంతిని చూసేవాలేదు కానీ, సంఘ కాబట్టి మా గొప్పతనాన్ని చూసేవాలేదు కానీ, సంఘ కాబట్టి మాకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కాదు, కానీ ఆయన ప్రేరణ ఎన్నో సంవత్సరాలు మేము కూడా ఉన్నాం. ఏ రోజు ఇక్కడికి రావడానికి మేము అనుకూలం కాదు. ఈ రోజు ఇక్కడికి ఆయన పిలిచినాడంటే పిలిచినటువంటి సంఘ కాబట్టి కనపడడం కాదు, లేకపోతే వచ్చిన నా కుటుంబాన్ని కనపడడం కాదు, కానీ మనందరికంటే పైన కూడా ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూస్తూనే ఆయన్ని మహిమపరుస్తూనే మరణాంత వరకు ఆయన మహిమపరచడానికి మా కుటుంబ పరిస్థితి ఏమైనా, నా పరిస్థితి ఎలా ఉన్నాను, నా బిడ్డలు ఏ స్థితిలో ఉన్నాను కూడా మా ప్రతి స్థితిని బట్టి ఆయన స్థుతించడానికి నిశ్చయించుకుని ఉన్నాను. కాబట్టి అది మేలైనను కీడైనను లేకుంటే భయంకరమైన భ్రష్టత్వానికి అప్పగించబడిందని కూడా ప్రభా ప్రతి స్థితిలో కూడా నిన్ను స్థుతించడానికి నిశ్చయించుకున్న కుటుంబంగా తండ్రి, ఇదిగో నా తండ్రి నా జ్యేష్ఠ పుత్రుడిని నీకు అప్పగిస్తే చాలా ప్రభావం కానే కాలేదు, మా ముగ్గురు బిడ్డలను కూడా సేవనిమిత్తమై అప్పగించుకుంటామని నిశ్చయించుకున్నాను. కాబట్టి నా తండ్రి ఎక్కడ ఏ కుటుంబము లేకుండా నా తండ్రి ఏ తక్కువను కాకుండా నా తండ్రి నిన్ను స్థుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. ఇక్కడ ఈ అవకాశం వచ్చినది కాబట్టి సిగ్గుపరచడంలో ప్రభావ సిగ్గుపడడానికి అవసరం లేదు నా తండ్రి. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని విడిచిపెట్టినప్పుడు ఇదిగో లోకానుసారంగా జీవించినటువంటి వారారా ఎన్నడూ నేను మీ ముఖం చూడలేదని నా కుటుంబానికి కూడా అలాంటి సాక్ష్యం నిలబడుతుంది. కాబట్టి అలాంటి అవకాశాన్ని ఎప్పుడు చేజారా విడుచుకునే వారిగా మేము లేవు. కాబట్టి ఈ రోజు రాత్రి మేము ప్రార్థిస్తున్నాం అంటే సంఘం నిమిత్తమై ప్రార్థిస్తున్నాం, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. మాధ్యమాలు వేవిచారాలు భ్రష్టత్వానికి అప్పగించబడి ఇదిగో ఇక నేను మరణమే తప్ప ఏమీ లేదు లేదు లేదనేటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఆయనను కూడా నేను ఉన్నానే, నన్ను మర్చిపోయారన్నటువంటి యేసు వైపు ఇదిగో ఆ సిలువలో నా తండ్రి మరణించి మన కొరకై ప్రాణాలు పెట్టిన ఆయన వైపు చూద్దాం. ప్రతి ఒక్కరం స్తోత్రం 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 స్తోత్రం.